నమస్తే బాబాయ్, మీ పేరు? సుబ్బారావు. బాబాయ్, ఏం పని చేస్తుంటావు బాబాయ్? మేము వ్యవసాయం మామూలుగా మ్యారేజ్లు చేస్తుంటాను, వ్యవసాయం చేస్తాను. బాబాయ్, కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ 6 నెలలు 7 నెలలు అయిపోయింది బాబాయ్. ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన? ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది కానీ మీకు ఎలా అనిపిస్తుంది? ఇవాళ నెంబర్ 1గా ఉందండి. ప్రతి వాళ్ళు కూడా బాగా మంచిగా చెప్పుకున్నారు. అందరూ కూడా ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ఎక్కడ కూడా ఏం రిమార్క్ అనేది లేదు. ఒక్కోటి అమలు పరుస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడ కూడా రిమార్క్ అని లేదు. కాకపోతే ఏంటంటే కొత్త పింఛన్ వాళ్ళు కొద్దిగా ఎదురు చూస్తున్నారు పింఛన్ల కోసం. లోగడ గవర్నమెంట్లో ఏం చేసిందంటే ఒక్కొక్క గవర్నమెంట్ ఈ వాలంటీర్లు పెట్టింది. ఆ వాలంటీర్కి అనుకూలంగా ఉండాలని డాబాల మించబడ్డాము, బళ్ళ మించబడ్డామని చెప్పి మొత్తం ఒక్కొక్క వాలంటీర్ కొంతమందికి 6 ఏళ్ళ కాడి పింఛన్లు దొంగ పింఛన్లు చాలా ఉన్నాయి. ఈ పింఛన్లు ఏరైతే కొత్త వాళ్ళకి మంచి న్యాయం జరిగిద్ది. వాళ్ళకు ఏరేగా మళ్ళీ దానికోసం నిధులు తీసుకురావాల్సిన అవసరం లేదు. అవి తీసేస్తే చాలు, ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు. అదొకటే బాగా చర్య తీసుకోవాలి గవర్నమెంట్. అది ఇంకా అడుగు. మీరు ఒక రైతుగా చెప్పండి, ఈ ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? వ్యవసాయానికి అనుకూలంగా అన్ని పరిస్థితులు ఉన్నాయంటారు ఈ ప్రభుత్వంలో? ఇవాళ నీళ్లు కావాలంటే లోగడ నీళ్ళ కోసం మాకు ఏనాడు కూడా మేము 40 ఏళ్ళ పడి చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు కూడా కరువు రోజుల్లో కూడా మాకు నీళ్ళు వాటర్ బాగా వచ్చినాయి. పోయిన సంవత్సరం ఇంజన్లో కూడా నీళ్ళు లేవు. ఇవాళ నీళ్ళు వద్దంటే నీళ్ళు రైతుకి ఇలా సత్యసేవలంగా ఉంది, వద్దంటే నీళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. ఇవాళ వరకు రైతు వారికి వరకు అంటే ఇబ్బంది లేదు. పింఛన్లో బాగులు అంటే సహజంగా ఉండేయాలి, ఎప్పుడు దాని పని చేస్తున్నారు, ఇంకో తప్పలేదు. గవర్నమెంట్ మాత్రం నెంబర్ 1గా ఉందండి. అది ఇవాళ మందు తాగే వాళ్ళకి కానీ ఎవరికైనా వ్యవసాయ రైతుకు కానీ కూలీలకు కానీ నెంబర్ 1గా ఉంది. ఇవాళ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, రైతు అనే వాళ్ళకి ఇబ్బంది లేదు. బాబాయ్, విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక చూసుకుంటే కూటమి ప్రభుత్వం రంగాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపింది కదా. ఒకవేళ వైసీపీ కనుక అధికారంలోకి వచ్చుంటే మళ్ళీ ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి? మనకు అనేది ఉండేది కాదు, అది వాస్తవం. అది నగరమైన సత్యం. ఏదో మనం 4 మాటలు చెప్పడం కాదు ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు చూశారు కదా మాటలు అట్నే వాటి తీయాలి. ఇక్కడికి వచ్చామంటే వాళ్ళు కూడా ఇప్పుడు 10 మంది వచ్చారు ఇక్కడికి మా అమ్మటి. ఎందుకంటే మాకు చిన్న పనులు ఉండే రైతు వారిగా అందరూ కలిసే వచ్చాం. వాళ్ళు 10 మంది వాళ్ళు కూడా కలిసే వచ్చి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా దానికి తప్పు లేదండి, రావచ్చు, కలిసి పని చేసుకోవచ్చు అందరూ. పని కావాలంటే చంద్రబాబు మరి ఆ గవర్నమెంట్లో కాలేదు పనులన్నీ, ఆ గవర్నమెంట్లో కాలేదు కండి. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వం వచ్చింది, సస్యశ్యామలం ఉంది. ఇలా ఎక్కడా కూడా రిమార్క్ అనేది లేదు. ఆ గవర్నమెంట్ వచ్చి ఇలా తిరిగి అవ్వడం కాదు, మైకుల్లో కూడా మాట్లాడడం కాదు. నేను లోగడ రాజధానిలో మాట్లాడే 2 సార్లు మాకు కూడా కేసులు అయినాయి, నా మీద కూడా కేసులు అయినాయి. జగన్ గురించి మాట్లాడితే ఇలా ఏముందండి, అసలు ప్రతిపక్షం అనేది అసలు పనికిరాదు, అసలు లేకుండా చేయాలి దాన్ని. అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే. ఈ యదవలను మాత్రం తోయాలి, మొత్తాన్ని తీసుకెళ్ళి సెంటర్ చేయాలి, రాజమండ్రి సెంటర్ చేయాలి. ప్రతి వాడిని కూడా ఈ బోరిగడ్డ అనిల్ కానీ కొడాలి కానీ ఇంకా వాళ్ళు రెడ్ బుక్ తెరవలా. లోకేష్ బాబు రెడ్ బుక్ మొత్తం ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి మొత్తాన్ని తీసుకెళ్ళి అడేయాలి. మా కోరిక అది మెయిన్. ప్రతి జనంలో ఉంది. వీళ్ళు చేయకపోతే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఉపయోగపడదు. లోకేష్ గారు ఇంకా పట్టించుకోవట్లేదు అంటారు మిమ్మల్ని? మమ్మల్ని పట్టించుకున్నాడు, పట్టించుకోకపోతే ఎట్లా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని రెడ్ బుక్ ఓపెన్ చేయకుండా ఓపెన్ చేయట్లా. మాకు కావాల్సిన రెడ్ బుక్ ఓపెన్ చేసి న్యాయంగానే, అన్యాయంగా వద్దు. ఇవాళ వాళ్ళు యూట్యూబ్లో ఇవాళ చూసినా కనపడుతుంది వాళ్ళు మాట్లాడేది. రెడ్ బుక్ ఓపెన్ చేయాలండి, ఓపెన్ చేసి మొత్తం తీయాలి. అన్యాయంగా మాట్లాడిన వాళ్ళు కూడా మమ్మల్ని కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఊళ్ళలో మాట్లాడేది కాదు, ఎవరైనా మాట్లాడితే ఊళ్ళో పనికిరాని కార్యకర్తలు కూడా ఊళ్ళో ఎంత ఇబ్బంది పెట్టారు. పల్లెటూళ్ళలో, టౌన్లోనే కాదు పల్లెటూళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మరి ఇట్లాంటి వాళ్ళందరూ మరి రెడ్ బుక్ ఓపెన్ చేసి మరి చేయకపోతే ఎట్లా కుదిరితే? ఇలా ఖర్చు మీద ఉంటారు. అది కాదు ఆయన ఎన్ని ఎత్తాడో సూపర్ పథకాలు అవి కాదు కావాల్సింది. జనం కూడా బాగా ఖర్చు మీద ఉంటారు. చేసిన వాళ్ళు మొత్తం న్యాయం జరగాలి. అలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.